ప్రేక్షకులకు శుభోదయం. దివ్యధామం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు దివ్యధామం కార్యక్రమంలో భాగంగా మనం ఏ గుడికి వచ్చామో తెలుసుకునే ముందు ఈ వారం రాశి ఫలాలను ఒక్కసారి వీక్షిద్దాం. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయ నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలను నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల డిసెంబర్ 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో వక్రించిన గురువు, కన్యలో కేతువు, వృశ్చికంలో కుజ శుక్రులు, ధనుస్సులో రవి బుధులు, కుంభంలో శని, మీనంలో రాహువు. అలాగే మేషం, వృషభం, మిథున రాశుల్లో చంద్రుని సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిగిలిన అన్ని వ్యవహారాల కంటే కూడా కుటుంబ పరంగా కూడా మంచి సఖ్యత పొందే సమయం అని చెప్పవచ్చు. గతంలో ఏదైనా సమస్యలు ఉన్నప్పటికీ కుటుంబంలో ఆదరణ లభిస్తుంది. స్నేహవర్గంలో సహాయ సహకారాలు అందుతాయి. పాత మిత్రులను కలుసుకోవడం జరుగుతుంది. అనుకోని విధంగా డబ్బు చేతికి అందడం వలన కుటుంబ పరంగా అనుకున్న పనులు నెరవేరుతాయి. మంచి వాతావరణం నెలకొంటుంది ఈ వారం. అయితే పని చేసే చోట కానీ కార్యాలయంలో కానీ ఎక్కడైనా పెద్దవారితో సీనియర్తో జాగ్రత్త వ్యవహరించడం మంచిది. ఉద్యోగస్తులకు పనివారం పెరుగుతుంది. అధికారులతో జాగ్రత్త వ్యవహరించాలి. నిర్లక్ష్యం చేయకుండా మీ పని మీరు చూసుకొని అలర్ట్గా ఉండడం చెప్పదగిన సూచన. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం, సలహాలు ఇవ్వడం అంత మంచిది కాదు. వ్యాపారస్తులకు ఈ వారం ఆదాయం బాగుంటుంది. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడడం చెప్పదగిన సూచన. లేకపోతే అపవాదాలకు దారితీస్తుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. అవసరమైతే తప్ప ఖర్చులు పెట్టకపోవడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు సానుకూలంగా ఉంటుంది. విద్యపై శ్రద్ధ తగ్గకుండా జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరంగా బాగుంటుంది. చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకండి. కొంత నిరాశను పక్కన పెట్టి ముందుకు సాగండి. మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ రాశివారు ప్రతిరోజు ఓం నమః శివాయతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు అందుకుంటారు. అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం ఖడ్గమాల స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. నూతన సంవత్సరం వస్తోంది. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా యువత కొత్త సంవత్సర వేడుకల్లో చక్కగా జరుపుకోండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. భవిష్యత్ అంతా మీ చేతిలో ఉంటుంది. మనం చేసే ప్రతి పని అందరికీ మెచ్చుకునేలా ఉండాలి. కొత్త సంవత్సరం అంటే అందరింట్లో సంతోషాలు నింపాలి, దుఃఖాన్ని కాదు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు వెల్వెట్. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి ఉద్యోగరీత్యా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ప్రమోషన్స్, బదిలీలు వంటి వాటికి ప్రయత్నాలు చేయడానికి ఇది మంచి సమయం చెప్పవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి అతి కష్టం మీద ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారస్తులకు ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలమైన సమయం చెప్పవచ్చు. స్నేహితులతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలున్నాయి. వీలైనంత వరకు జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. సంతానపరంగా సంతోషకరమైన వార్తలు వింటారు. విహారయాత్రలు చేస్తారు. ఖర్చులు అదుపులో ఉండదు. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పోటీ పరీక్షలు యందు విజయాలు వర్తిస్తాయి. ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నట్లయితే మరింత జాగ్రత్త వహించండి. ఈ రాశివారు మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 2, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు బ్లూ. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం కొంత ప్రతికూల ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంత ఆలోచించి నిదానంగా ముందుకు సాగడం మంచిది. టెక్నికల్ రంగం వారికి, వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. కుటుంబంలో ఏదైనా కార్యక్రమాలు, వ్యవహారాలు అనుకూలిస్తాయి. చిన్నపాటి విమర్శలు, అవమానాలు తప్పవు. అయితే కొంత ఉదా కోరికలు, అనాలోచిత ఖర్చులు, నిర్ణయాలు విషయాల్లో జాగ్రత్త వహించండి. శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా బాగుంటుంది. అయితే
శ్రమకు తగ్గ విశ్రాంతి తీసుకోవడం కూడా మంచిది. విద్యార్థులకు విద్యపై శ్రద్ధాసూక్తులు పెరిగినప్పటికీ, కష్టపడినప్పటికీ, పరీక్షలలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ అనుకున్న ఫలితాలు పెద్దగా ఉండకపోవచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 7, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు వైట్. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం కొంత అనుకూలంగా లేదని చెప్పాలి. కోపం, నిరాశను పక్కన పెట్టి ముందుకు సాగితే అన్ని విధాల విజయం వరిస్తాయని చెప్పవచ్చు. విద్యార్థులకు ఈ వారం మంచి ఫలితాలు ఉంటాయి. మీరు ఆశించిన దానికంటే కూడా మంచి అవకాశాలు వచ్చే సమయం అని చెప్పవచ్చు. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు లేకపోలేదు. భవిష్యత్తు బాగుంటుంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో సహ ఉద్యోగస్తులు కానీ, శత్రువర్గం కానీ అనుకూలంగా మారే సమయం అని చెప్పవచ్చు. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో పెళ్లి సంబంధాలు కుదరని వాళ్ళకి ఈ వారం పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశాలు గట్టిగానే ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఈ రాశివారు ప్రతిరోజు దుర్గా స్తోత్రం పఠించడం, అలాగే ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 4, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఏది ఏమైనప్పటికీ కొంత విలాసవంతమైన ఖర్చులు చేయడానికి చూస్తారు. వినోద యాత్రలపై శ్రద్ధ చూపిస్తారు. అయితే మీ మనసును ఆధీనంలో ఉంచుకోండి. అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకండి. ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంటుంది. వ్యవసాయదారులకు మంచి దిగుబడి వచ్చే సమయం అని చెప్పవచ్చు. కళారంగం వారికి కూడా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. వ్యాపారస్తులు కొంత జాగ్రత్త వహించాల్సిన సమయం ఇది. ఎవరు స్నేహితులో ఎవరు విరోధులో తెలుసుకునేలా నిదానంగా ప్రవర్తించడం మంచిది. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ వారం కొన్ని వ్యవహారాల్లో చికాకులు ఉంటాయి. విద్యార్థులకు ఇది పరీక్షా సమయం చెప్పవచ్చు. పట్టుదలతో ముందుకు సాగండి. ఈ రాశివారు ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే నాగసింధూరం ధరించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 5, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు సిల్వర్ కలర్. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారు ఈ వారం కొద్దిపాటి చికాకులను పక్కన పెట్టి జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా జరిగేది చూసుకుని ముందుకు సాగితే అన్ని మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. మీ ప్రతిభను గుర్తిస్తారు. వ్యాపారస్తులకు ఆదాయ వృద్ధి కనబడుతోంది. గతంలో ఉన్న వ్యవహారాలు కొంత చక్కబడతాయి. వారసత్వ ఆస్తులు వ్యవహారాలు ఉన్నవారికి ఈ వారం నిదానంగా తెలివితేటలతో పరిష్కరించుకోవడం మంచిది. విద్యార్థులకు కూడా ఈ వారం అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పవచ్చు. పోటీ పరీక్షలు కానీ, కొత్త కోర్సుల నిర్ణయాలు కానీ ఉన్నట్లయితే స్నేహితులు, పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం, అలాగే ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 4, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు మెరూన్. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం విఫలమైన వారికి ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ ఓర్పు సహనంకు పరీక్షా కాలమని మసులుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారం బాగుంటుంది. కుటుంబపరంగా శుభకార్యములు జరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వారికి, కెరియర్ పరంగా సమస్యలు ఎదుర్కొనే వారికి కొంత సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. ప్రయత్నాలు చేయండి. సాఫ్ట్వేర్ రంగం వారికి, షేర్ మార్కెట్ వారికి కొంత ప్రతికూలమైన సమయం అని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వారికి వ్యవహార విషయాలలో కొంత జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు మహాలక్ష్మి అమ్మవారికి కుబేర కుంకుమతో పూజించడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 7, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు డార్క్ బ్లూ. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి గతంతో పోలిస్తే కొంత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని చెప్పవచ్చు.
విద్యార్థులకు మంచి విద్యాభివృద్ధి ఉంటుంది. శ్రద్ధాశక్తులతో పాటు పట్టుదల కూడా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు చిన్నపాటి అవమానాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. వ్యాపారస్తులకు అతి కష్టం మీద కార్యానుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులకు కష్టపడిన దానికంటే తక్కువ ప్రతిఫలం పొందే అవకాశం ఉండవచ్చు. వృశ్చిక రాశి వారు సంతానం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. వారి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ చిన్న విషయాన్ని నెగ్లెక్ట్ చేయకపోవడం మంచిది. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తున్నందు వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం, నలుపు ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రీన్. తదుపరి ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి అత్యంత జాగ్రత్త వహించాల్సిన సమయం చెప్పవచ్చు. మీ మానసిక ధైర్యానికి కూడా పరీక్షా సమయం కూడా చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. మీ పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా చూసుకోవాలి. ముఖ్యంగా స్త్రీలతో వివాదాలు దిగవద్దు. ఏ పనైనా జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగిన మంచిది. కుటుంబ పరంగా కొంత ఇబ్బందులు ఉంటాయి. చంచల మనస్తత్వంతో ఆస్తి నష్టం జరిగే అవకాశాలు గోచరిస్తోంది. విద్యార్థులకు విద్యపై దృష్టి తగ్గకుండా చూసుకోవాలి. ఈ వారం సామాన్య ఫలితాలు గోచరిస్తోంది. యువత వ్యసనాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన కూడా. ఈ రాశివారు మేధాదక్షిణామూర్తి రూపు ధరించడం, ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. వివాహం కాని వారికి వివాహం కోసం చేసే ప్రయత్నాలు నెరవేరుతాయి. కుటుంబంలో ఎప్పటి నుండో వాయిదా పడే శుభకార్యాల గురించి కూడా ఈ వారం స్పందించడం జరుగుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి మంచి ఆదాయాభివృద్ధి ఉంటుంది. వ్యాపారస్తులకు, కళారంగం వారికి, సినిమా రంగం వారికి కూడా అభివృద్ధి కనబడుతుంది. ఉద్యోగస్తులకు సామాన్యంగా యథాతథంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అధికారులతో ఏదైనా వ్యవహారాలు ఉన్నట్లయితే కొంత ఆలస్యం జరుగుతుంది. స్థిరాస్తి వృద్ధి చేసుకోవాలనుకునే వారికి ఈ వారం ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు, టెక్నికల్ రంగం వారికి మంచి ఫలితాలు ఉంటాయి. ఏలినాటి శని నడుస్తున్న వలన అఘోర పాశుపత హోమం, అలాగే 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఎల్లో. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. గృహంలో ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ఓ కొలిక్కి వస్తాయి. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి కొంత ఒడిదొడుకులు ఎదురవుతాయి. అయినా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆదాయం బాగుంటుంది. కుటుంబ పరంగా కూడా సుఖ సంతోషాలు ఉంటాయి. సంతాన పరంగా కూడా వారి విజయాల వలన సంతోషం లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు కొంత జాగ్రత్త వహించాల్సిన సమయం చెప్పవచ్చు. విదేశాల్లో చదువుకున్న వాళ్ళకి బాగుందని చెప్పవచ్చు. అనుకున్నంత ఫలితాలు ఉండకపోయినా చెడు సావాసాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఎటువంటి ప్రలోభాలకు లొంగవద్దు. మీ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించడం మంచిది. ఏ పని చేసినా 1కి 4 సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి మేన్ రాశి. ఈ వారం మేన్ రాశి వారికి కొంత శుభకరమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు కొంత సానుకూల ఫలితాలు ఏర్పడుతుంది. ఉద్యోగపరంగా కూడా ప్రమోషన్లు, చేతి వృత్తుల వారికి అనుకూలమైన లాభాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఆర్థిక లాభాలతో పాటు అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. కుటుంబంలో పెద్దవారిపై ప్రేమాభిమానాలు ఏర్పడతాయి. వ్యాపారస్తులకు జనాధారణ పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. మీరు పడిన కష్టానికి మంచి ఫలితం లభిస్తుంది. విద్యార్థులకు సానుకూలంగా ఉందని చెప్పవచ్చు. విదేశాల్లో చదువుకున్న వాళ్ళకి ఈ వారం మంచి ఫలితాలని చెప్పవచ్చు. ఈ మీన రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదవడం
చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు మిల్కీ వైట్. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలను ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.